అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావడానికి టాప్ వేస్ ఏంటో అనేది ఇన్ డీటెయిల్ క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కమింగ్ టు వే నెంబర్ 1, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. One of the easiest ways to get into IT industry is on campus placements. సో మీరు బీటెక్ ఆర్ ఏదో ఒక డిగ్రీలు చదువుతున్నప్పుడు మీకు కాలేజ్ వాళ్ళే కంపెనీస్ని తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు, రైట్? సో ఆ ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే దాట్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ బెస్ట్ వే టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. బికాస్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అండ్ కంపెనీస్ వాటికి అవే క్యాంపస్కి వస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ కొంతమందినైనా సెలెక్ట్ చేసి వెళ్తాయి కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ యూ గెట్టింగ్ సెలెక్టెడ్ ఈజ్ వెరీ హై ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్. సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1, మీకు కావాల్సినట్టుగా మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ ఇస్తున్న ఒకవేళ ఆఫర్ వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్ అండ్ ఆసమ్. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి అంటే, లెట్స్ సే చిన్న కంపెనీ పెద్దగా శాలరీ కూడా ఇవ్వట్లేదు, బట్ ఎటువంటి బాండ్ లేకుండా మీకు ఆఫర్ ఇస్తుంది. అంటే మీకు ఆఫర్ ఇస్తుంది బట్ ఆఫ్టర్ 4th ఇయర్ జాయిన్ అవ్వకపోయినా పర్లేదు. డెఫినెట్లీ మీ క్యాంపస్ ప్లేస్మెంట్ టీమ్ వాళ్ళు, మీ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విధంగా చేయొద్దు అని చెప్తారు. బట్ చేసినా మీకు ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు, ఎటువంటి బాండ్ లేదు అనే టైప్ ఆఫ్ ఏవైతే ఆఫర్స్ ఉంటాయో దే ఆర్ ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఏంటంటే, చిన్న కంపెనీస్ పెద్దగా శాలరీస్ ఇవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం బాండ్ పెడుతున్నాయి. అంటే మీరు కనుక ఈ స్పెసిఫిక్ ఆఫర్ని 4th ఇయర్ తర్వాత జాయిన్ అవ్వకపోతే మీరు సో అండ్ సో అమౌంట్ కట్టాలి, ఆర్ లీగల్గా ఇఫ్ యు ఆర్ బ్రేకింగ్ దిస్ బాండ్ ఇట్ విల్ బీ అంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాలి. అటువంటి టైప్ ఆఫ్ ఆఫర్స్ ఉంటే దే ఆర్ ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 1 మీకు తెలిసిందే, ఆబ్వియస్లీ టేక్ దెమ్. ఆప్షన్ నెంబర్ 2, అగైన్ ఎటువంటి బాండ్ లేదు బట్ చిన్న కంపెనీస్ శాలరీ లేదు అనుకుంటే అగైన్ టేక్ దెమ్, బికాస్ దాన్ని మీరు హోల్డ్లో పెట్టుకుని తర్వాత బయట వేరే కంపెనీస్కి ఆర్ ఫర్దర్గా వేరే కంపెనీస్కి ట్రై చేయొచ్చు, బట్ చేతిలో ఒక ఆఫర్ ఉంటుంది, రైట్? బట్ ఆప్షన్ నెంబర్ 3 పెద్దగా శాలరీ ఇవ్వట్లేదు, ఫేమస్ కంపెనీ కాదు, బాండ్ కూడా చెప్తుంది. సో ఇవాళ ఇలా ఉంటే ఆ తర్వాత జాయిన్ అయ్యాక మేబీ అంటే వర్క్ కల్చర్ ఇంకా డేంజరస్గా ఉండొచ్చేమో, పెద్దగా బాగోకపోవచ్చేమో. కాబట్టి నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే, ఆప్షన్ 3 లాంటి కంపెనీస్ని ఆన్ క్యాంపస్లో అట్లీస్ట్ హోల్డ్ కోసం కూడా పెట్టుకోకండి. డైరెక్ట్లీ ఆఫర్ ఇచ్చినప్పుడే బాండ్ ఉంది, పెద్దగా శాలరీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటే రిజెక్ట్ ది ఆఫర్. దాట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బికాస్ చాలామంది ఆ బాండ్ని వదలలేక, ఆ కంపెనీలో పని చేయలేక ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. యూ కెన్ క్రాక్ డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్టర్ దాట్. పెద్దగా భయపడకండి, బాధపడకండి. బట్ ఆ విధంగా బాండ్ పెట్టి పెద్దగా గ్రేట్ శాలరీ కూడా కాదు అనుకున్నప్పుడు డోంట్ గో విత్ దాట్, డోంట్ ఈవెన్ హోల్డ్ దట్. డైరెక్ట్లీ స్ట్రేట్ అవే రిజెక్ట్ ది ఆఫర్. బికాస్ దాని తర్వాత ఫర్దర్గా వేరే కంపెనీస్కి ఆన్ క్యాంపస్లో కూర్చోవచ్చు. బికాస్ ఆన్ క్యాంపస్లో కొన్నిసార్లు ఏంటంటే, లెట్స్ సే మీకు 3 LPA ఒక జాబ్ వచ్చింది, విత్ బాండ్ వితౌట్ బాండ్ వాట్ ఎవర్, బట్ ఆ తర్వాత ఈ 5 LPAకి 6 LPAకి మీరు కూర్చోలేరు, బికాస్ శాలరీ డిఫరెన్స్ పెద్దగా ఎక్కువ లేదు కాబట్టి ఆ విధమైన ప్రాబ్లమ్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో దట్స్ అబౌట్ వే నెంబర్ 1, విచ్ ఈస్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. కమింగ్ టు వే నెంబర్ 2, విచ్ ఈస్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సిమిలర్ అండి, మీకు తెలిసిందే. అగైన్ ఆన్ క్యాంపస్కి ఆఫ్ క్యాంపస్కి డిఫరెన్స్ మన ఛానల్లోనే వీడియోస్ చాలా ఉన్నాయి, యూ కెన్ వాచ్ దాట్. ఆఫ్ క్యాంపస్ అంటే కంపెనీస్ మీ కాలేజ్కి రావు, మీరే కంపెనీస్ అఫీషియల్ ఏవైతే కెరీర్ పోర్టల్స్ ఉంటాయో, లింక్డ్ఇన్ లాంటి సైట్స్ ఉంటాయో వాటిల్లో వాళ్ళ ఓపెనింగ్స్ వస్తే అప్లై చేస్తారు. దీనికోసం ఆబ్వియస్లీ కొంచెం స్కిల్ బాగుండాలి అండ్ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. బికాజ్ కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కాంపిటీషన్ అన్నింటినీ బీట్ చేసుకుని మీరు ఆన్లైన్ రౌండ్ దాకా వెళ్ళాలన్నా ఇట్స్ అ లిటిల్ డిఫికల్ట్ ప్రాసెస్. సో ఆఫ్ క్యాంపస్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ రెఫరల్ ఆర్ ఎనీథింగ్ ఇవాళ 2024లో డిఫికల్టే, బికాస్ కాంపిటీషన్ అంత ఉంది. జాబ్ కావాల్సిన వాళ్ళు అంతమంది ఉన్నారు. మీకు కావాల్సిన స్కిల్ ఏదైతే కంపెనీకి కావాల్సిన స్కిల్ ఉందో అది మీతో పాటు ఇవాళ వేలాది మందికి ఉంది, వందలాది మందికి కాదు, వేలాది మందికి అక్రాస్ ఇండియా, రైట్? కాబట్టి కొంచెం డిఫికల్టే, బట్ ఆఫ్ క్యాంపస్ ఈజ్ ఆల్సో పాసిబుల్, ఎస్పెషలీ ఫర్ స్మాల్ కంపెనీస్. పెద్ద కంపెనీస్ గూగుల్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసి ఒక జాబ్ వచ్చేస్తుంది ఆర్ లింక్ వచ్చేస్తుంది అంటే కొంచెం మీరు లక్కీ అయి ఉండాలి. బట్ లెట్స్ సే పెద్ద ఫేమస్ కంపెనీ కాదు, రైట్? అటువంటి కంపెనీస్కి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ వస్తాయి. సో ఒకవేళ వాళ్ళకి నిజంగా కూడా ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటే యూ హ్యావ్ దిస్ ఛాన్స్. కాబట్టి ఆఫ్ క్యాంపస్ని ఇగ్నోర్ చేయకండి. జస్ట్ దట్ పెద్ద కంపెనీస్లో హై ప్యాకేజ్ కంపెనీస్లో రాకపోవచ్చు, బట్ నేను చాలాసార్లు చెప్పినట్లు ఐటీ ఇండస్ట్రీలో ఒకవేళ లో శాలరీతో పెద్దగా గ్రేట్ కంపెనీ కాకపోయినా జాయిన్ అవ్వండి. బికాజ్ ఆ తర్వాత స్విచ్ అవ్వడం ఈజీ. స్విచ్ అవ్వకుండా మీరు జాయిన్ అవ్వకుండా చిన్న శాలరీ పెద్ద కంపెనీ కాదు అని చెప్పి జాయిన్ అవ్వకపోతే గ్యాప్ పెరిగిపోద్ది. దట్ విల్ బీ ఓవరాల్ డిస్ట్రక్టెడ్ టు యువర్ కెరియర్. ఆబ్వియస్లీ ఆఫ్ క్యాంపస్కి కానీ ఇన్ జనరల్ ప్లేస్మెంట్స్కి స్కిల్ బాగా కావాలి
అండ్ మీకు డేటా సైన్స్ రోల్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్అవుట్ డేటా సైన్స్ కోర్స్ బై ఆడియన్ స్కూల్. ఈ కోర్స్ ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 28th December స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ దీని గురించి ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఫామ్ కనబడుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి మల్టిపుల్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అరౌండ్ 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళ కోర్స్ ద్వారా, బూట్ క్యాంప్ ద్వారా బోల్డంతమంది కెరియర్ ట్రాన్సిషన్స్ పొందారు. కొంతమంది కొత్తగా కెరియర్లో లాంచ్ అయ్యారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది గ్యాప్ తర్వాత స్టార్ట్ చేశారు. సో మల్టిపుల్ స్టోరీస్ యాజ్ వెల్, యూ కెన్ రీడ్ దెమ్ ఆన్ ద సేమ్ పేజ్. అండ్ కమింగ్ టు ద కరిక్యులం, మీకు కోర్ మాడ్యూల్స్ ఉంటాయి విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ దిస్. దెన్ యూల్ హ్యావ్ బోనస్ మాడ్యూల్స్ విత్ ఆల్ ఆఫ్ దిస్, కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ అండ్ ఆల్ దీస్ టూల్స్. దాంతోపాటు నేను చెప్పినట్లుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి వాళ్ళు మీకు ప్రాజెక్టులు చేపిస్తారు అండ్ మీరు కూడా సొంతంగా చేయొచ్చు, యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. కాబట్టి ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ లింక్, అదే పేజ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. దాంట్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు వే నెంబర్ 3, ఇట్ ఈస్ వయా రెఫరల్స్ ఆర్ కోల్డ్ ఈమెయిల్స్. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మీకు రెఫరల్స్ అంటే తెలుసు. బిఫోర్ అప్లయింగ్ టు ఆఫ్ క్యాంపస్ అప్లికేషన్, ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి మీకు స్కిల్ ఉంది అండ్ ఈ రోల్కి మీరైతే బాగా సూట్ అవుతారు, ఒకవేళ ఛాన్స్ ఇస్తే మీరు ఈ స్పెసిఫిక్ రోల్కి డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు అని ఆ స్పెసిఫిక్ ఎంప్లాయీ నమ్మే విధంగా మీరు వాళ్ళకి లింక్డ్ఇన్లో కానీ ఈమెయిల్లో కానీ కన్విన్స్ చేసి సరిగ్గా మెసేజ్ చేయగలిగితే దే విల్ డెఫినెట్లీ రెఫర్ యూ, బికాస్ మీరు కనుక వాళ్ళ రెఫరల్ ద్వారా సెలెక్ట్ అవుతే వాళ్ళకి బోనస్ వస్తుంది, రైట్? కాబట్టి దాట్స్ రెఫరల్. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మీకు తెలుసు కూడా. వే నెంబర్ 3 ఆల్సో ఇంక్లూడ్స్ కోల్డ్ ఈమెయిలింగ్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ అ థంబ్నెయిల్ ఎడిటర్, రైట్? అండ్ ఐఎమ్ అ యూట్యూబర్. నాకు మీరెవరు తెలియదు, బట్ మీరు నాకు ఈమెయిల్ చేస్తూ అన్న ఇవి నా ప్రీవియస్ వర్క్స్, ఈ విధంగా నేను థంబ్నెయిల్స్ ఎడిట్ చేస్తాను, నేను కనుక మీ ఛానల్లో థంబ్నెయిల్స్ ఎడిట్ చేస్తే ఇంకా వ్యూస్ బాగా వస్తాయి, ఇంకా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, నేను బాగా చేస్తాను అని చెప్పి మీ పోర్ట్ఫోలియో పెట్టి ఇఫ్ యూర్ ఏబుల్ టు కన్విన్స్ మీ, ఐ కెన్ గివ్ యూ ఆపర్చునిటీ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో యూ. దాట్స్ కోల్డ్ ఈమెయిలింగ్, రైట్? సో ఈ కోల్డ్ ఈమెయిలింగ్ ద్వారా కూడా చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆబ్వియస్లీ మీరు గూగుల్ రిక్రూటర్కి కోల్డ్ ఈమెయిల్ చేస్తే మీకు ఎటువంటి రెస్పాన్స్ రాదు, బట్ నాట్ సో పాపులర్ కంపెనీస్, మోస్ట్లీ స్టార్టప్స్, రైట్? అక్కడ మీరు కోల్డ్ ఈమెయిలింగ్ చేస్తే ఇట్ విల్ వర్కౌట్. కమింగ్ టు వే నెంబర్ 4, ఇట్ ఈస్ అప్లయింగ్ టు స్టార్టప్స్. గైస్, అప్లయింగ్ టు స్టార్టప్స్ వర్సెస్ అప్లయింగ్ టు ఎంఎన్సీస్ రెండు ఎటువంటి విధంగానూ సేమ్ కాదు. ఎంఎన్సీస్లో మీరు సీఈఓస్కి, ఫౌండర్స్కి, కంపెనీ ఓనర్స్కి మెసేజ్ చేస్తే అసలు మెసేజ్ని దేకని కూడా దేకరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. బట్ స్టార్టప్ ఫౌండర్స్, అర్లీ స్టేజ్ స్టార్టప్స్, అగైన్ జొమాటో స్టార్టప్ కదన్నా, దాంట్లో నేను సీఈఓకి మెసేజ్ చేస్తే నాకు జాబ్ వచ్చేస్తుందా అంటే రాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అర్లీ స్టేజ్ స్టార్టప్స్. ఎందుకని? బికాజ్ అర్లీ స్టేజ్ స్టార్టప్స్లో వాళ్ళ దగ్గర కావాల్సినన్ని రిసోర్స్లు ఉండవు, కావాల్సినంత ఫండింగ్ ఉండదు, అండ్ వాళ్ళు ఐఐటీస్ ఆర్ పెద్ద పెద్ద కాలేజెస్లోని స్టూడెంట్స్ని అఫోర్డ్ చేసుకోలేరు. సో ఆ కేసులో మీరే వెళ్ళి పిచ్ చేస్తే, ఏ విధంగా అయితే వాళ్ళు ఇన్వెస్టర్స్ ముందు పిచ్ చేస్తారో ఆ విధంగా మీరు వాళ్ళ దగ్గరికి పిచ్ చేస్తే దట్ ఐ కెన్ బీ అ కోర్ పార్ట్ ఆఫ్ యూర్ టీమ్. ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఇనీషియల్గా శాలరీ తక్కువ ఉన్నా యూ విల్ బికమ్ ద కోర్ పార్ట్ ఆఫ్ ది టీమ్ యాజ్ ద కంపెనీ గ్రోస్. అండ్ ఆబ్వియస్లీ కంపెనీ గ్రో అయితే దే విల్ ఆఫర్ యూ ఈ సాప్స్ ఆల్సో, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి అవి కూడా గ్రో అవుతాయి అండ్ యూ కెన్ ఎర్న్ అలాట్. బట్ లెట్స్ సే వర్స్ట్ కేస్, రైట్? మీరు స్టార్టప్లో జాయిన్ అయ్యారు, స్టార్టప్లో జాయిన్ అయిన 1 yearకి స్టార్టప్ మూస్తారు, కంపెనీ మూస్తారు. ఈవెన్ ఇన్ దాట్ కేస్ ఆ 1 year మీరు ఖాళీగా లేరు, మీకు గ్యాప్ లేదు. ఇన్స్టెడ్ మీరు వర్క్ చేశారు, దట్ టు ఇన్ అ స్టార్టప్ వర్క్ చేశారు. ఆల్వేస్ రిమెంబర్, స్టార్టప్లోని వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వాల్యూడ్ మోర్ దాన్ ఎంఎన్సీలోని వర్క్ ఎక్స్పీరియన్స్, ఆల్వేస్, రైట్? ఫర్ ఆబ్వియస్ రీజన్స్, బికాస్ ఎక్కువ హజిల్ చేస్తారు, ఎక్కువ వర్క్ చేస్తారు ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్ when you're working in a startup, right? So that's the way number 4 for you. Coming to way number 5, it is freelancing. Chala sa cheppan guys, it's one of the underrated skills in Telugu community. తెలుగు కమ్యూనిటీలో చాలామందికి ఫ్రీలాన్సింగ్ అంటే అర్థం కాదు. డెఫినెట్లీ ఈ కమెంట్స్లో కూడా, ఈ వీడియోలో కూడా చాలామంది అన్న కష్టం కదా అంటారు. ఏది కష్టం కాదు గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్. ఎవరు మీకు రూపాయి ఫ్రీగా తీసుకోమ్మా అని చెప్పి ఎవరు, రైట్? ఎవ్రీబడి హ్యాస్ టు ఎర్న్ దేర్ మనీ అవుట్ ఆఫ్ దేర్ స్కిల్, అవుట్ ఆఫ్ దేర్ ఎఫర్ట్. అన్న నేను ఈ స్పెసిఫిక్ వెబ్సైట్లో freelancer.comలో, అప్వర్క్లో చాలాసార్లు ట్రై చేశాను. ఎన్నిసార్లు? వెంటనే అయిపోవాలంటే ఏం అవ్వదు గైస్. లైక్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ క్రియేటింగ్ వీడియోస్ అండ్ టాకింగ్ టు యూ, నేను ఇంతమందికి లెట్సే ఇవాళ ఈ వీడియో 1000 మంది చూస్తున్నాను అనుకుందాం. ఈ 1000 మందికి రీచ్ అవ్వడానికి ఇట్స్ నాట్ డైరెక్ట్లీ అంటే పెట్టిన రోజు ఫస్ట్ డేనే అందరు చూసారు, రైట్? సో ఇట్స్ ద సేమ్ ఇన్ ఎవ్రీథింగ్.
రైట్? కన్సిస్టెంట్గా మీరు ట్రై చేస్తూ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ కెన్ ఎర్న్ యూ అ లాట్. ఇట్ కెన్ ఎర్న్ యూ మోర్ దాన్ ఎంప్లాయీస్ అట్ మ్యాంగ్ కంపెనీస్, రైట్? కాబట్టి ఫ్రీలాన్సింగ్ని సిన్సియర్గా ట్రై చేయండి. ఇంకా చెప్పాలంటే మీకు ఫ్యాంగ్ కంపెనీస్లో ఇంటర్వ్యూ రావాలంటే డిఎస్ఏ రావాలి, అక్కర్లేని స్కిల్స్ రావాలి, యాప్టిట్యూడ్ రావాలి. బట్ ఫర్ ఫ్రీలాన్సింగ్ ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ వెబ్ డెవలప్మెంట్ అది ఒక్కటే వస్తే సరిపోతుంది. అండ్ ఇనీషియల్గా ఛార్జ్ లో, రైట్? బిల్డ్ పోర్ట్ఫోలియో అండ్ దెన్ కీప్ ఛార్జింగ్ హై. అంటే ఫస్ట్ డేనే మీ ప్రాజెక్ట్కి లక్ష ఇచ్చామంటే ఎవరెవరు? స్టార్ట్ ఇట్ ఫర్ ఫ్రీ, గో ఫ్రమ్ ఫ్రీ టు ప్రాబ్లీ 10,000, 15,000, 20,000 అండ్ ఆ విధంగా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇట్ టు 1 lakh. It's not really steep, but gradually you can increase that and there'll be a point where you can earn more than your friends working at FANG. కాబట్టి ఈ స్పెసిఫిక్ ఫ్రీలాన్సింగ్ ఆప్షన్ని వదులుకోవడం అంటే ట్రై చేయకుండా మానేయకండి, రైట్? కమింగ్ టు వే నెంబర్ 6, ఇట్ ఈస్ వయా హ్యాకథాన్స్ అండ్ కాంపిటీషన్స్. ఈ మధ్యన ప్రతి కాలేజ్లోనూ, చిన్న కాలేజ్ అవ్వచ్చు, టైర్ 3 అవ్వచ్చు, టైర్ 2 అవ్వచ్చు, టైర్ 1 అవ్వచ్చు, ప్రతి కాలేజెస్లో బోల్డ్ అని క్లబ్స్ వచ్చేసాయి అండ్ దే ఆర్ కండక్టింగ్ అ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ హ్యాకథాన్ ఈవెంట్స్. ఈ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే కూడా యాక్చువల్ కంపెనీస్ డైరెక్ట్గా అట్లీస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, రైట్? సో మీ కాలేజ్లో పెట్టే ప్రతి హ్యాకథాన్లోని పార్టిసిపేట్ చేయండి. అండ్ నాట్ జస్ట్ కాలేజ్ హ్యాకథాన్స్, యూల్ హ్యావ్ వెబ్సైట్స్ లైక్ డేర్ టు కంపీట్, రైట్? వీటిల్లో మీకు రెగ్యులర్గా డిఫరెంట్ ఆఫ్లైన్, ఆన్లైన్ హ్యాకథాన్స్ అక్రాస్ ఇండియా ఆపర్చునిటీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటికి కూడా అప్లై చేయండి. ఫార్మ్ అ టీమ్ ఆఫ్ 3 or 4 పీపుల్ అండ్ రెగ్యులర్గా మీ టీమే ప్రతి హ్యాకథాన్కి పార్టిసిపేట్ చేస్తుండండి. సో దాట్ మీ టీం కూడా గ్రో అవుతుంది. ప్రతిసారి టీం మారిస్తే అగైన్ దట్స్ ఇష్యూ. మెయింటైన్ ద సేమ్ టీమ్ అండ్ హ్యాకథాన్కి ఆ టీంలో ఉన్న 3 or 4 అందరూ గ్రో అవుతారు సైమల్టేనియస్లీ. సో దాట్స్ అగైన్ అ గుడ్ వే. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి గైస్, డూ దట్. కమింగ్ టు వే నెంబర్ 7, ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో ఐ జస్ట్ వాంట్ టు పాయింట్ యూ అవుట్ దాట్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ ద్వారా కూడా మీరు ఐటీలోకి వెళ్ళొచ్చు. ఎలా అన్న ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ డబ్బులు రావు కదా అంటే, ఆండ్రాయిడ్ ఈజ్ అ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, లైక్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, రైట్? ఆండ్రాయిడ్. బట్ డూ యూ థింక్ ఆండ్రాయిడ్కి స్పెసిఫిక్గా టీమ్ లేదనుకుంటున్నారా? డూ యూ థింక్ దట్ దేర్ ఈజ్? సో మీరు రెగ్యులర్గా మంచి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, రెగ్యులర్గా పుల్ రిక్వెస్ట్లు మేబీ ఒకవేళ మర్జ్ అవుతూ ఉంటే కనుక, యూ విల్ గెట్ ఆపర్చునిటీస్ టు జాయిన్ ద కోర్ టీమ్. ప్రతి ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు, ప్రతి పెద్ద ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్కి కోర్ టీమ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దాట్, అగైన్ శాలరీస్ బాగుంటాయి, రైట్? చాలామంది దీన్ని ట్రై చేయరు అంతే. సో ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ ద్వారా కూడా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టచ్చు. సో దీస్ ఆర్ యాక్చువల్లీ టాప్ 7 వేస్ అండి. సో నేను చెప్పిన వేస్ అన్నీ కూడా ఈ వీడియోలో దే ఆర్ ఫర్ కోడింగ్ జాబ్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. నాన్ కోడింగ్ జాబ్స్ గురించి చెప్పలేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ అ వీడియో ఫర్ టాప్ వేస్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ ఇన్ నాన్ కోడింగ్ ఫ్యాషన్, రైట్? గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.